కళ్యాణ్ గారిని మీరు కలిసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ షేడ్స్ ఏమన్నా చెప్పగలరా? ఏమన్నా తేడా కనిపించిందా? ఇంకా ప్రేమ పెరిగింది, షేడ్స్ లో తేడా లేదు. ఆయనకి ఇద్దరికి కూడా ఇది వరకు అలాగే ఉన్నాం, ఇద్దరు ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన కూడా అదే విధంగా ఉన్నారు, ప్రవర్తనలో గానీ ఆ షేడ్స్ లో గానీ అటువంటి తేడా లేదు. అటువంటి వ్యక్తి కూడా ఆయన కాదు. సో మీ ఫాలోవర్స్ కానీ లేకపోతే జనసేన ఫాలోవర్స్ కానీ ఏం ఆలోచిస్తున్నారండి? ఈయన 3 రోజుల పాటు అంటే చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టే. అంటే కార్యకర్తల సమావేశం ఇవన్నీ కూడా ఉంటాయి కొంచెం రేపటి, కానీ రిపోర్ట్ షెడ్యూల్ కానీ రాదు క్లారిటీగా ఏమేమి చేస్తున్నారు అన్నది. అందరూ కూడా సంతోషంగా పాల్గొంటారు. ఎంచేతంటే గెలిచిన తర్వాత మొదటిసారి రావడం ఒకటి, పాల్గొనడం, ఏమన్నా సమస్యలు గ్రీవెన్స్ కూడా ఉన్నా కూడా ఆయనకి ఇవ్వడం జరుగుద్ది. సార్ ఓవరాల్ గా ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ అంచనా? ఆ రోజు మీటింగ్ కి ఒక 50,000 60,000 మంది ఉంటారు. ఓకే, అంటే ఈ ప్రాంతం వాళ్ళైనా మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? మేము ఎక్కడ, మాకు పిఠాపురంలో ముఖ్యంగా నేను 22 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్లు చేసాం. చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నానికి మీటింగ్ 70,000 మందితో చేసాం. సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది. రాలే. మా నియోజకవర్గం వాళ్ళు చెప్తే బయట ప్రాంతం వాళ్ళని ఎవరన్నా కూడా ఎప్పుడు పిల్లలేదు, అవసరం కూడా మాకు లేదు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు అనేసరికల్లా ఆ ఉత్సాహం ఉంటుంది కదా జిల్లా మొత్తం? అవునండి, అవునండి, జిల్లా అంతా ఉంటుంది. ఓకే, వరం గారు ఇప్పుడు ఈయన అందరినీ కూడా ఇంటరాక్ట్ అవుతారండి ఆ 3 రోజుల షెడ్యూల్లో? ఏంటి ఆ లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని కలాలను, ఆయనతో ఫోటోలు తీసుకోవాలని. లాస్ట్ టైం కూడా ఆయన చెప్పారు నేను అందరికీ ఫోటోలు ఇస్తాను అని. అంటే ఆయన ఒక ఆలోచన ఎలా ఉందంటే, రేపు వచ్చిన తర్వాత ముందు అభివృద్ధి మీద ఆలోచన, దాని తర్వాత ఏరియా వైజ్ కొంత టైం పెట్టుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఓవరాల్ గా అందరినీ కలవాలని ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. ఓకే, ట్రిప్కి ఒక ఏరియా వచ్చినప్పుడు కూడా ఒక ఏరియా అలా ప్లాన్ చేసుకుని కొద్ది రోజుల్లో అందరినీ కలిసినటువంటి విధంగా ప్లానింగ్ చేస్తున్నాం అలా. ఓకే, ఇంకా కంటిన్యూగా ఆయన పిఠాపురం మీద ఫోకస్ పెడతానన్నారా? బాధ్యతలు ఏమైనా మీకు అప్పచెప్పారా స్థానికంగా? నాకు ఏ పని అప్పి చెప్పినా చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఇద్దరు అధ్యక్షుల ఆదేశాలు శిరసావహిస్తాను. ఒకవేళ ఏంటంటే వారు ఆయన వచ్చేటప్పుడు ఇది పనులు ఏముంది, ఆయన చెప్తే ఏదైనా పని చెప్తే దాన్ని నేను పని చేస్తాను. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన పని ఆయన చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంచేదంటే ఆయన చేయాలి కూడా అదే విధంగా. ఏదైనా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే మాకు అప్పు చెప్తే మేము కూడా షేర్ చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు టీడీపీ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా చూడదు. అవును సార్, టీడీపీ జనసేన మధ్య ఒక కుటుంబ వాతావరణం ఉందా? ఏమన్నా చిన్న చిన్న లోకలోకలు ఉన్నాయా? క్యాడర్ చిన్న చిన్న ఉంటాయండి, చిన్న చిన్న కామన్ ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి. కానీ ఇంచుమించు కుటుంబ వాతావరణంతో వెళ్ళి తీరవలసింది ఆ పార్టీ అవనండి, మేము పార్టీ అవనండి. ఎందుకంటే ఇద్దరు కలిపి గెలిపించుకున్న కూటమి అభ్యర్థి కాబట్టి అదే విధంగా ఉంటుంది. గ్రామాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మనం షార్ట్అవుట్ చేసుకోవచ్చు పెద్దలందరూ కూర్చుని. సార్ ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారా? మీరు కూడా క్యాంపెయిన్ చేశారు?